నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓజోన్ పరిరక్షణ దినాన్ని నిర్వహించడం జరిగింది. ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మరియు జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పైలా రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రవికుమార్ మాట్లాడుతూ ఓజోన్ పొర ఏ విధంగా నాశనం అవుతుంది వివరిస్తూ ఓజోన్ను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు మాట్రియల్ అగ్రిమెంట్ తేదీ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ పరిరక్షణ దినాన్ని నిర్వహించుకుంటున్నామని, ఆచరణలో ఐక్యరాజ్య సమితి కాలుష్యకారక విషాలను విడుదల చేస్తున్న మరియు క్లోరోఫ్లోరో కార్బన్లను అత్యధికంగా విడుదల చేస్తూ ఓజోన్ పొరను నాశనం చేస్తున్న దేశాలను నియంత్రించడం, పర్యావరణ పరిరక్షణ కోసం నిధులు కేటాయింపు పెంచడం, ప్రజానీకానికి అంతటికీ పర్యావరణ స్పృహ కలిగించడం ద్వారానే జీవరాశుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఇప్పుడు మనకి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ గారు, జన విజ్ఞాన వేదిక ఎడ్యుకేషన్ సబ్ కమిటీ జిల్లా నాయకులు రవికుమార్ గారు ఓజోన్ ప్రొటెక్షన్ డేకి సంబంధించి విషయాలు చెప్పారు. ఓజోన్ డిప్లీషన్ డేని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు సెప్టెంబర్ 16న అబ్జర్వ్ చేస్తున్నాం. 1994 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఈ విధంగా ఒక తీర్మానాన్ని చేయడం జరిగింది. మాంట్రియల్ అగ్రిమెంట్ జరిగిన రోజు సెప్టెంబర్ 16. ఆ దినాన్ని మనం ప్రపంచవ్యాప్తంగా ఓజోన్ ప్రొటెక్షన్ డేగా అబ్జర్వ్ చేస్తున్నాం. ఓజోన్ డిప్లీషన్ అనేది O3 అణువులు, ఆ లేయర్ అనేది స్ట్రాటోస్ఫియర్ దగ్గరలో మన భూగోళాన్ని రక్షిస్తూ ఉంది. అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద ప్రసరించకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక షీల్డ్ లాగా, ఒక లేయర్ లాగా ప్రొటెక్ట్ చేసిన ఆ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఓజోన్ రంధ్రం పడిందని చెప్పేసి మనం చెప్తాం. ఓజోన్ రంధ్రం పడడం అంటే పైన కన్నం పడడం కాదు, అది పలచబడటం, లేకపోతే అక్కడ ఓజోన్ తగ్గిపోవడం అనేది జరిగింది. O3 బికమ్స్ O2. ఆ విధంగా జరగడం వల్ల ప్రధానంగా దీని ప్రభావం క్యాన్సర్ వ్యాధులు, చర్మ వ్యాధులు, మొక్కలకి జంతువులు, మొత్తంగా మానవాళికి, జంతుజాలానికి కూడాను, వృక్షజాలానికి కూడా వర్తిస్తుంది. ఈ ప్రమాదాల నుండి రక్షించుకోవడం కోసం మనం చేయాల్సిన పనులు ఏంటంటే, ఒకటి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్స్, వాటి వాడకాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈరోజు పర్యావరణానికి నాశనం చేసే అనేక అంశాలు ఈరోజు ముందుకు వస్తున్నాయి. విషవాయువులు విడుదల చేసిన పరిశ్రమలు కానీ, మనం ఇళ్లలో కానీ, మన పాఠశాలలో సంబంధించి కానీ, ఈ వేస్ట్ మెటీరియల్ని, అందులో ప్లాస్టిక్ మెటీరియల్ కూడా మనం కాల్చివేసిన సందర్భంలో కూడా కార్బన్ రేణువులు అనేవి ఈ గాలిలో కలిసి గాలి కాలుష్యానికి, వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ కారణమవుతున్నాయి. ఈరోజు క్లౌడ్ బర్స్ట్ అని చెప్పేసి పెద్ద ఎత్తున వర్షపాతం పడటం కానీ, ఇలా హిమానీ నదాలు లాంటివి కరిగిపోవడం కానీ, చాలా దేశాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడి తుఫాన్లు వచ్చి, వరదలు వచ్చి కొట్టుకుపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గ్రామాలు మొత్తం కొట్టుకుపోతున్న ఉత్తరాఖండ్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ చూస్తా ఉన్నాం. ఇట్లాంటి ప్రమాదాలు రాకుండా ఉండాలంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. పర్యావరణ తూకంలో ఉండే విధంగా సమతుల్యత పాటించే విధంగా మనం ఉంచాలి. అదేవిధంగా మొక్కల్ని పెంచాలి, వాటిని సంరక్షించాలి, సామాజిక అడవుల్ని పెంచాలి. అదేవిధంగా ఈ కాలుష్యకారక